హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు ఈ యొక్క ఇంటర్మీడియేట్ సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి మాకు అప్‌డేట్ లేదు. అంటే ఇన్‌వాలిడ్ డేస్ అని చెప్పేసి ప్రాబ్లమ్ చూపిస్తుందని చెప్పేసి అడిగారనమాట. చాలా మంది వాళ్ళ రోల్ నంబర్, వాళ్ళ అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు, దాంతో పాటు వాళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేసినప్పటికి కూడా స్టిల్ వాళ్ళకి ఇంకా ఇన్‌వాలిడ్ డేస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇన్‌వాలిడ్ అని చెప్పేసి చూపిస్తుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే మీరు ఫస్ట్‌గా చూసుకోవాల్సింది ఏంటి అనుకున్నట్లయితే ఓకే. సో, మీరు ముందుగా చూసుకోవాల్సింది మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అండి. సో, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఎంటర్ చేసేలా చూసుకోండి. సో, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఎంటర్ చేశారనుకున్నట్లయితే, ఆ తర్వాత రెండో ఇష్యూ ఏంటి అనుకున్నట్లయితే, సో, మనకొచ్చిన అప్‌డేట్ ఏంటి అనుకున్నట్లయితే, సో, రెండో ఇష్యూ మెయిన్‌గా ఈ ఇంటర్మీడియేట్ సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పేపర్స్ అనేవి సో, అందరికైతే పూర్తిగా అయితే అవ్వలేదండి. సో, కొంతమందికి మాత్రమే అయ్యాయన్నమాట. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అన్నమాట. సో, మిగతా వాళ్ళకైతే అవుతూ ఉంటున్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఎంతమంది వరకైతే అయ్యాయో సో, వాళ్ళందరికి కూడా మనకి అప్‌డేట్ చేశారు. సో, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి. అయితే మిగతా ఇంకా కొంతమందివైతే రీకౌంటింగ్‌లో అయితే మాక్సిమం రీకౌంటింగ్‌లోనే ఉండిపోతున్నాయి. సో, అట్లా రీకౌంటింగ్ సంబంధించి అయితే మాత్రం ఉంటున్నాయన్నమాట. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి. సో, కొంతమందివైతే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదండి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్. సో, అవన్నీ అయితే వాళ్ళు తీయడానికి ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి, సో, వీలైనంత తొందరలో అయితే మనకి అప్‌డేట్ చేస్తారు. సో, మీరేం చేస్తారనుకున్నట్లయితే, సో, మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. సో, మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉన్న తర్వాత మీకే తెలుస్తుందనమాట. సో, మీరు డైలీ చెక్ చేసుకున్నట్లయితే, మీరు ఒకవేళ పాస్ అయినట్లయితే మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తారు. ఆల్రెడీ హాల్ టికెట్ రిలీజ్ అయిపోయాయి కదా! మీరు ఒకవేళ పాస్ అయ్యారనుకున్నట్లయితే మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్ రాస్తారనమాట పాస్ అవ్వకపోతే. సో, పాస్ అయితే మీరైతే రాయరనమాట. బట్ మీరేంటంటే డైలీ చెక్ చేసుకోవాల్సిందే. సో, మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ ఎలా వచ్చాయి, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సక్సెస్ అయ్యారా? లేకపోతే ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి మీరు రోజు చెక్ చేసుకోవడమే. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మీరు రోజు ట్రై చేసి ఉండండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మీ రిజల్ట్ అయితే పెడతారనమాట. సో, మీకు ఒక 3 డేస్‌లో అయితే మనకి కంప్లీట్ అయిపోద్ది ప్రాసెస్ వచ్చేసరికి. సో, ఒక మాక్సిమం 1 వీక్ లోపే ఖచ్చితంగా మనకి ఈ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేలోపు మనకైతే రిలీజ్ చేస్తారు. సో, ఆ లోపైతే నేను మీకు వీడియో అప్‌డేట్ చేస్తాను. సో, మొత్తం కంప్లీట్‌గా అప్‌లోడ్ చేసిన సరే నేను మీకు వీడియో చేసి, సో, ఆల్రెడీ మొత్తం అందరూ కూడా అప్‌లోడ్ చేశారని చెప్పేసి మీకు అప్‌డేట్ అయితే ఇస్తానన్నమాట. సో, మీలో ఇంకెవరైనా సరే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో, అలాగే వీడియో కూడా ప్రొవైడ్ చేశానన్నమాట. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో, వెంటనే వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అదే విధంగా మనకి ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం సో, అలాగే మనకి ఎంసెట్, ఏపీ సెట్ అలాగే డిగ్రీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దాంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.